సౌందర్య గారు అంటే గుర్తొచ్చింది. ఆవిడ్ని కోల్పోవడం చాలా బాధాకరం. చిన్న ఏజ్లో ఆవిడ చిన్న ఎంత పాపులారిటీ తెచ్చుకున్నారో చిన్న ఏజ్లోనే ఆవిడ్ని చాలా అన్ఫార్చునేట్. చాలా మంచి పిల్ల. మేము తను బెంగళూరు నుంచి వచ్చేది కదా, సో లొకేషన్లో మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకుంటుండేవాళ్ళం. సాయి ప్రసాద్ గారు డైరెక్ట్, సాయి ప్రకాష్ గారు డైరెక్టర్ చేసిన సినిమా ఏంటంటే అమ్మ ఔరే కాళ్ళని వస్తాయి ఒక సీజన్ అక్కడ, అంటే అనపగింజలు అంటారు మనకి ఇక్కడ. ఆ సీజన్ వస్తే అమ్మ ఆ చారు తినాలమ్మా, ఆ ఉప్మా తినాలమ్మా అంటే మరి ఏం తెచ్చుకోలేదా అంటే మా అమ్మగారు వస్తున్నారు, వచ్చినప్పుడు తీసుకొస్తారు అంటే ఏంటి తెలుసా, తను షీ యూస్ టు మిస్ హోమ్ ఫుడ్. అందుకని వంటల గురించి, అక్కడ వంటల గురించి మాట్లాడుకునేవాళ్ళం. లేకపోతే ఏంటో అసలు జనరల్గా అక్కడేంటి ఇక్కడేంటి, చాలా చాలా ఫ్రెండ్లీ అమ్మాయి, ఎ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అసలు ఆవిడకి అలా జరిగింది అన్నప్పుడు మీ రియాక్షన్? అమ్మో తట్టుకోలేకపోయాం అసలు తట్టుకోలేకపోయాం బాబాయ్. చాలా అది భరించలేని లోటు ఆ అమ్మాయికి అట్లా జరగడం, అండ్ అంత దారుణంగా జరగడం. అలాంటి టైంలో అనిపిస్తుంది ఎందుకు భగవంతుడు ఇంత నిర్దయగా వాళ్ళ పట్ల ఉన్నాడు అని. అన్బేరబుల్. మూవీస్ చేస్తున్నప్పుడు అంటే ఏ ప్రొడక్షన్లో చేస్తే మీకు కంఫర్టబుల్గా అనిపిస్తుంది? ఏ డైరెక్టర్? అట్లా ఏం లేదమ్మా, అన్ని ప్రొడక్షన్స్ బాగుంటాయి. అందరు డైరెక్టర్స్ ఏదో ఒక మంచి థాట్తోనే వస్తారు, ఈ క్యారెక్టర్ ఇట్లా ఉండాలని అనుకుంటారు. సో ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీబడి. వీళ్ళు బాగాలేరు వాళ్ళు బాగాలేరు అలాగే ఉండదు. ఎందుకంటే వెళ్ళగా నేనే అందరినీ పలకరిస్తాను. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీబడి. ఒకవేళ ఏదైనా నాకు నచ్చపోతే వాళ్ళ మొహం మీదే చెప్తాను నాకు ఇది నచ్చలేదు అని. అది ఎవరైనా కానివ్వండి. అది ఐఎమ్ లైక్ దిస్, ఇప్పుడు నేను మారలేను, అందుకని ఐఎమ్ కంఫర్టబుల్.